ద్రోణి ప్రభావంతో గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అధికారులంతా అప్రమత్తంగా ఉంటారని రాష్ట్ర హోం విపత్తుల నిర్వహణ శాఖ మంత్రివర్యులు వంగలపూడి అనిత అధికారులను ఆదేశించారు. ఈ మేరకు విజయవాడలోని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలో అధిక వర్షాల ప్రభావిత జిల్లాల కలెక్టర్లు డిఆర్ఓలతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగం అలర్ట్ గా ఉండాలన్నారు. సమస్యలు ఏమైనా ఉంటే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని, సహాయక చర్యల కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయాలన్నారు. ఐఎండీ అంచనాల ప్రకారం నైరుతి రుతుపవనాల ప్రభావంతో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. గోదావరి, కృష్ణా నది పరివాహక జిల్లాలో క్షేత్ర స్థాయిలో ఎప్పటికప్పుడు వరద ప్రభావాన్ని పరిశీలిస్తూ తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. భద్రాచలంకి వచ్చేటప్పటికి ఏ రకంగా ఉంది మనం టైంని తెలుసుకుంటూ ఉండాలా. ఎందుకంటే మనం అలర్ట్ అవడానికి కంట్రోల్ ఏరియా మనం చూస్తున్నాయి. అక్కడ మనకి ఫ్లడ్స్ వచ్చి నెక్స్ట్ ఎంత లెవెల్ నుంచి డేటా స్కూల్ చేసుకుని వాళ్ళ లెవెల్ data would be pushed towards the channel. We get the information on them. చేస్తే అందరికీ వస్తుంది అంతే జస్ట్ 56 అందరికీ ఇప్పుడు మొత్తం ల్యాండ్ యూజ్ ల్యాండ్ కావాలంటే ఏ అక్కడ ఉన్న రివర్స్ ఉన్నాయా, పాండ్స్ ఉన్నాయా, లేకపోతే ఫారెస్ట్ ఏరియా ఉందా, మరి అదే ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయిన వారిని కాపాడడానికి ఇలాంటి సమయాల్లో మనకి ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బాగా హెల్ప్ఫుల్ అవుతున్నారు. ఇప్పుడు మన దగ్గర మీరు అప్పటికప్పుడు వాళ్ళు రప్పించుకోవాలా విత్ రెస్క్యూ బోట్స్ అన్ని కూడా మేడం మొత్తం అంతా కూడా రెస్క్యూ ఆపరేషన్ మేడం. అందరికీ నమస్కారం. ఈరోజు డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆఫీస్లో ఏదైతే ద్రోణి వలన జరుగుతున్న ఈ కురుస్తున్న వర్షాల గురించి ఒకసారి రివ్యూ చేయడం జరిగింది. ఎస్పెషల్లీ అల్లూరు జిల్లాతో పాటు ఈస్ట్, వెస్ట్, అదేవిధంగా శ్రీకాకుళం, విజయనగరం అందరూ డిఆర్ఓస్, డిపిఎంస్తో కలిపి ఈరోజు ఆఫీస్లో కూర్చొని వీడియో కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. ఎస్పెషల్లీ ఈరోజు అల్లూరు జిల్లా నుంచి కలెక్టర్ గారు కూడా అటెండ్ అవ్వడం జరిగింది. ఏదైతే అల్లూరు జిల్లాలోని దేవీపట్నం దగ్గర పైనుంచి వచ్చిన ఫ్లడ్స్ వల్ల గోదావరి ఇంచుమించుగా అంటే ఎల్లో రేంజ్ దాటి ఒకసారి వరదలు అనేవి వచ్చినాయని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ రావడం, ఆ చుట్టుపక్కల గ్రామాలు కూడా ముంపుకు గురయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ముందస్తు చర్యలు తీసుకోవడానికి అక్కడ ఉన్న ఆరోగ్య సిబ్బందికి కానీ, అదేవిధంగా స్కూల్ వాళ్ళకి కానీ, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కానీ, హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ వీళ్ళందరినీ కూడా అలర్ట్ చేయడానికి, అట్ ద సేమ్ టైం ఎక్కడ కూడా బ్రాడ్కాస్ట్ కూడా చాలా క్లియర్గా ఎప్పటికెప్పుడు మన డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి ప్రజలందరికీ కూడా అందడం కూడా జరుగుతుంది. ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత తీసుకోవాలని 6 జిల్లాల తాలూకా డిఆర్ఓస్కి, డిపిఎంస్కి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎక్కడైనా ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చినా, ఎక్కడైనా ఏదైనా విపత్తు కలిగినా ఎస్పెషల్లీ వాళ్ళందరికీ కూడా ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా శ్రీకాకుళం జిల్లా నుంచి, అల్లూరు జిల్లా నుంచి ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఎవరికైనా ఏమైనా ఇబ్బంది కలిగినా, లేకపోతే వరదలు వచ్చి ఎవరైనా ఇబ్బందులకు గురైనా డెఫినెట్గా టోల్ ఫ్రీ నెంబర్కి కనుక కాంటాక్ట్ చేస్తే గవర్నమెంట్ దగ్గర నుంచి వచ్చే సహాయ సహకారాలు అందరికీ అందుతాయని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, అందరూ కలెక్టర్స్ దగ్గర నుంచి అందరూ కూడా డిపిఎంసీ, డిఆర్ఓస్ అందరూ కూడా అలర్ట్గా ఉండాలని మాత్రం కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.